హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది 2025లో నేను విజిట్ చేసిన 12వ జ్యోతిర్లింగం అండ్ దీంతో నావి 12 జ్యోతిర్లింగాలు 2025లో కంప్లీట్ అయ్యాయి. ఈ జ్యోతిర్లింగాల గురించి డీటెయిల్స్ అన్ని పైన పిన్ చేసిన ప్లేలిస్ట్ లో అప్డేట్ చేశాను, అవి కూడా చూసేయండి. ఈ వీడియోలో మనం వైద్యనాథ్ ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి వైద్యనాథ్ ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అండ్ ఇక్కడ తప్పకుండా చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అండ్ ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా వైద్యనాథ్ ఎలా చేరుకోవాలని చూద్దాం. వైద్యనాథ్ ని ఇక్కడ ఉండే లోకల్స్ బాబా వైద్యనాథ్ ధామ్ అని పిలుస్తారు. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ అనే ప్లేస్ లో ఉంది. ఇదే ప్లేస్ ని ఇంగ్లీష్ లో డియోగర్ అని పిలుస్తారు. ఈ డియోగర్ కి రైల్వే స్టేషన్ లేదు. సో దేవగర్ కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉండే జసిద్ది అనే జంక్షన్ కి చేరుకోవాలి. ఈ స్టేషన్ నుంచి దేవగర్ కి ఫ్రీక్వెంట్ గా ఆటోస్ అయితే దొరుకుతాయి. ఒక విషయం ఏంటంటే, బీహార్ అండ్ జార్ఖండ్ రాష్ట్రాలకి ట్రావెల్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. డేంజరస్ అని చెప్పట్లేదు, బట్ ఈ ప్లేసెస్ లో జనాలు ఎలా ఉంటారనేది మనకి తెలియదు. సో కేర్ఫుల్ గా ఉండడం మంచిది. అండ్ నైట్ టైం కి ఇక్కడికి చేరుకునే ట్రైన్స్ అయితే ప్రిఫర్ చేయకండి. ఈ జసిది స్టేషన్ నుంచి దేవగర్ వెళ్లే రూట్ అయితే చాలా రిమోట్ గా ఉంటుంది. సో మార్నింగే ఇక్కడికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇక్కడే డియోగర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బట్ ఈ ఎయిర్పోర్ట్ కి ఆంధ్ర తెలంగాణ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉండవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే దొరుకుతాయి. ఇది సిటీ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను నా వారణాసి ట్రిప్ లో భాగంగా వైద్యనాథ్ దర్శనం అయితే చేసుకున్నాను. వారణాసిలో నాకు నైట్ 9 PM కి జసీది వెళ్లే ట్రైన్ అయితే దొరికింది. ఈ ట్రైన్ లోనే నేను వారణాసి నుంచి ఇక్కడ జసీది జంక్షన్ కి చేరుకున్నాను. ట్రావెల్ టైం వచ్చేసి 9 గంటలు పట్టింది. ఎవరైనా వారణాసి వస్తే ఒక డే ఎక్స్ట్రా ఉంది అనుకుంటే వైద్యనాథ్ కూడా విజిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ అక్కడ చేరుకొని మళ్ళీ ఈవినింగ్ 4 PM కి అక్కడ డైరెక్ట్ ట్రైన్ అయితే వారణాసికి ఉంటుంది. ఆ ట్రైన్ లో వారణాసికి రిటర్న్ అవ్వచ్చు. మేము ఫైనల్ గా మార్నింగ్ 6 AM కి జసీది జంక్షన్ కి అయితే చేరుకున్నాం. మేమైతే వైద్యనాథ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ రూమ్ తీసుకోవాలి. ఇది జేసీది జంక్షన్ అనమాట. ఇక్కడైతే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లాకర్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏసీ లాంజ్ కానీ, ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అక్కడ స్ట్రైట్గా ఉన్నాయి కదా, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైన్లో చూసుకుంటే వెళ్ళండి, అన్నీ దొరుకుతాయి. ఈ స్టేషన్ కూడా పెద్ద స్టేషనే. ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఎవరైనా రూమ్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ వెయిటింగ్ హాల్లోనే రెడీ అయ్యి డైరెక్ట్గా టెంపుల్ విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం జసీది జంక్షన్ నుంచి డియోగర్కి చేరుకోవాలి. స్టేషన్ బయటికి వస్తే ఇక్కడ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఆటో వాళ్ళు పెద్ద ఎక్కువ రేట్స్ అయితే చెప్పట్లేదు. షేరింగ్లో అయితే 30 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. మేమైతే 150 రూపీస్ ఇచ్చి ఆటో మాట్లాడుకున్నాం. ఆ ఆటో అతనే మాకు ఈ హోటల్ కూడా చూపించాడు. ఈ హోటల్ పేరు హోటల్ గంగా అనమాట. రూమ్ కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు ఛార్జ్ చేశారు. రూమ్ అయితే పర్వాలేదు, డీసెంట్ గానే ఉంది. నేను ఇక్కడ వచ్చే ముందు కొంచెం రూమ్స్ ఎలా ఉంటాయని అనుకున్నాను, బట్ పర్వాలేదు, ఇక్కడ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రైసెస్ అన్ని చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించాయి. ఇక్కడ ఆటోస్ గానీ, రూమ్స్ గానీ, ఫుడ్ కాస్ట్ గానీ అన్ని కంపారిటివ్ గా తక్కువగానే ఉన్నాయి. మేము ఇంకా రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ 9 AM కి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ మా రూమ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మా రూమ్ నుంచి టెంపుల్ కి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అయితే ఈ జ్యోతిర్లింగం మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. మహారాష్ట్రలోని పర్లేలో ఉన్న వైద్యనాథ్, ఇంకా ఇక్కడ ఉన్న వైద్యనాథ్, రెండిట్లో ఏది జ్యోతిర్లింగం అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది మహారాష్ట్రలో ఉన్నదే నిజమైన జ్యోతిర్లింగం అని వాదిస్తారు. కొంతమంది ఇదే నిజమైన జ్యోతిర్లింగం అని చెప్తారు. కానీ జగద్గురు ఆది శంకరాచార్యులు సూచించినట్టు తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉన్న వైద్యనాథ్ చాలా మంది నమ్ముతారు. మీకు గనక డౌట్ ఉంటే 2 దేవాలయాలు విజిట్ చేయండి. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలంటే, రావణాసుడిని తల్లి శివుని ఆత్మలింగం తెమ్మని రావణాసుడితో చెప్తుంది. అయితే రావణాసుడు ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అవ్వాలని తన 10 తలలు ఒక్కొక్కటిగా నరుక్కుంటాడు. అయితే శివుడు రావణాసుడిని తపస్సుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమై రావణాసుడిని తలని ఒక్కొక్కటి అంటిస్తాడు. ఆ మహాశివుడే రావణాసుడికి వైద్యం చేయడం వల్ల ఈ ప్రాంతానికి వైద్యనాథ్ అని పేరు వచ్చింది. అయితే ఈ వైద్యనాథ్ టెంపుల్ కి, ఇంకా కర్ణాటకలోని గోకర్ణ టెంపుల్ యొక్క స్థల పురాణం కూడా దగ్గర ఒకేలాగా ఉంటుంది. అయితే శివుని ఆత్మలింగం చేతికి వచ్చిన తర్వాత అది కింద పెట్టకూడదని శివుడు రావణాసుడికి చెప్తాడు. అయితే ఎలాగైనా రావణాసుడిని ఆ లింగం
నేల మీద పెట్టేలా చేయడానికి వినాయకుడు వచ్చి ఆ లింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. ఆ లింగం అక్కడే అసలు కదపడానికి లేకుండా అక్కడే ప్రతిష్ఠ అయిపోతుంది. ఆ లింగమే ఈ వైద్యనాథ లింగం అని కొన్ని పురాణాల్లో రాసింది. అలాగే ఇదే స్థల పురాణాన్ని గోకర్ణకి కూడా చెప్తారు. దర్శనం విషయానికి వస్తే ఇక్కడ మీరు ఆటో దిగగానే అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే మీకు ఆలయం కనిపిస్తుంది. ఆలయం దగ్గర చాలా మంది పండితులు ఉంటారు. వీడిని పండాలు అని పిలుస్తారు. ఈ దేవాలయం మేనేజ్మెంట్ మొత్తం ఈ పండితుల చేతిలోనే ఉంటుంది. ఇది ఏ గవర్నమెంట్ కిందకి రాదు. అండ్ వీళ్ళే ఈ దర్శనం టికెట్లు గానీ ఈ దర్శనాలు గానీ అన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడే స్పెషల్ దర్శనానికి ఒక కార్డ్ లాంటిది ఇస్తారు. ఈ దర్శనం కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూసారా, ఇలా మీకు ఒక కార్డ్ ఇస్తారనమాట. ఈ కార్డ్ తీసుకొని మీరు స్పెషల్ దర్శనం లైన్ లోకి వెళ్తే అక్కడ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ స్వామివారిని స్వయంగా తాకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అభిషేకం కోసం ఇలాంటివి నీళ్లు అమ్ముతారు. ఇది 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ 300 రూపాయలు పే చేసి దర్శనానికి వెళ్ళాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అన్నమాట. స్వామివారిని స్వయంగా తాకి అభిషేకం చేసి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సకల రోగాల నుంచి నివారణ దొరుకుతుంది అని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్యం బాగుండడానికి ఇక్కడ చాలా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. మాకైతే దర్శనం ఒక 40 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉండే ఈ పండితులు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఒకవేళ జనాలు ఎక్కువగా ఉంటే ఆ స్పెషల్ దర్శనం తీసుకునే వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ దేవాలయ గోపురాలు కూడా చాలా ప్రత్యేకంగా నిర్మించబడి ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మొత్తం 21 దేవాలయాలు ఉంటాయి. అన్ని దేవాలయాల్లో దర్శనం చేసుకోండి. ఇది కాళీమాత మందిర్ అన్నమాట. దాని పక్కనే అన్నపూర్ణదేవి టెంపుల్ ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడి నుంచి ఇలా దారం కడతారు అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ అమ్మవారి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి గుండె పడింది అని చెప్తారు. ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉండడం అనేది చాలా అరుదైన విషయం. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా దర్శించుకోండి. ఇక్కడికి వచ్చే చాలా మంది ఇలా అమ్మవారి దేవాలయం నుంచి స్వామివారి ఆలయంకి ఇలా దారం కడుతూ ఉంటారు. ఇలా కడితే పెళ్ళైన వాళ్ళకి గొడవలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. కపుల్స్ వచ్చి కట్టించుకుంటారు. ఇలాగా ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ దాకా కడతారు. పైన కనిపిస్తుంది దారం, అలా కడతారు. ఇలా హారతి కూడా ఇవ్వచ్చు. దీనికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పండితులు చెప్పేది ఏంటంటే ఈ టెంపుల్ మొత్తాన్ని ఈ పండితులే చూసుకుంటూ ఉంటారు అని. అలాగే గవర్నమెంట్ కి ఎలాంటి కంట్రోల్ లేదు ఈ టెంపుల్ మీద అని. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆయనే మనకి స్పెషల్ దర్శనం టికెట్ ఇచ్చారు. అండ్ ఈయనే చాలా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఇదే నిజమైన జ్యోతిర్లింగం అని, ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయని చెప్పారు. हृदय पर ही बाबा विराजमान है, इसलिए यहाँ शक्ति आए तब शिव आई। इसे यहाँ गठबंधन मानने की परंपरा इसलिए यहाँ पे है। ये कहानी यहाँ पे है। 12 ज्योतिर्लिंग है, शिव और शक्ति साथ। ఇక్కడ ఆలయం మొత్తం తిరిగి చూడడానికి మాకు దగ్గర ఒక గంట సమయం అయితే పట్టింది. ఇక్కడ దర్శించుకోవాల్సిన టెంపుల్స్ అన్ని ఒక్కొక్కటిగా అన్ని దర్శించుకోండి. ఇక్కడే మీకు కాలభైరవ స్వామి ఆలయం, వినాయకుని ఆలయం, అమ్మవారి ఆలయం, ఇలా చాలా ఆలయాలు ఉంటాయి. మొత్తం 21 ఆలయాలు తప్పనిసరిగా దర్శించుకోండి. ఆలయాలు ఉంటాయి, మొత్తం 21 ఆలయాలు ఉంటాయి, అన్ని దర్శించుకోండి. ఇది కాళభైరవ టెంపుల్ అన్నమాట. దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. స్వామివారి దర్శనం చేసుకున్నాం. సరస్వతి దేవి టెంపుల్. ఇది లైన్, ఇలా వేడి దర్శనానికి వెళ్ళిపోతారు. ఇందులో 300 రూపాయల దర్శనం కూడా ఉంది, కానీ అంత పూజారులు హ్యాండిల్ చేస్తారనమాట. బగలామాత టెంపుల్. దీంతో నా 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయ్యాయి 2025లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్నట్టుగానే అన్ని కంప్లీట్ అయ్యాయి. వైద్యనాథ్ వస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శించుకోవాల్సింది ఈ టెంపుల్ ఒకటే. ఇక్కడ దర్శించుకోవాల్సిన ఆలయాలన్నీ ఈ టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటాయి. అలాగే చాలా మంది దగ్గరికి వచ్చి సైట్ సీయింగ్ చూపిస్తామని చెప్తారు. అవేమి తీసుకోకండి. దర్శనం కంప్లీట్ అయినాక మా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. మాకు మళ్ళీ వారణాసికి సాయంత్రం 4 గంటలకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ వారణాసి చేరుకున్నాం. నా సజెషన్ ఏంటంటే వారణాసి ఎవరైనా
ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ క్షేత్రం కూడా ఒక రోజులో దర్శనం చేసుకోండి. బడ్జెట్ కూడా అడ్జస్ట్, టికెట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా సింగిల్ గా వస్తే వాళ్ళకి రూమ్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ జసీది స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడే వెయిటింగ్ హౌస్ లో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. మాకు తిరిగి వారణాసి చేరుకునేసరికి నైట్ 2:30 అయింది. సో ఇది ఒకవేళ మీరు వైద్యనాథ్ విజిట్ చేయాలి అనుకుంటే తెలుసుకోవాల్సిన అన్ని డీటెయిల్స్. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.